హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫుల్ డే మా బాబు ఆరవ్ ఏం ఫుడ్ తింటాడు, ఏం చేస్తాడో చూపిస్తాను. మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. మార్నింగ్ మా బాబు అరౌండ్ 6:30 to 7 లోపే లేస్తాడు. లేవగానే బ్రష్ వేసాక కొన్ని వాటర్ తాగి కాసేపు ఆడుకుంటాడు. అంతలోపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఈరోజు ఇడ్లీ అండ్ టొమాటో చట్నీ. 8 వరకు బ్రేక్ఫాస్ట్ చేశాక వాళ్ళ తాతయ్యతో కలిసి ప్లాంట్స్కి వాటర్ పోస్తాడు. దెన్ వాటర్ టబ్లో ఫుల్గా ఆడుకున్నాక బాత్ అయితే చేపిస్తాను. దెన్ అరౌండ్ 10-10:30కి ఒక ఫ్రూట్ అయితే ఇస్తాను. సీజనల్ ఫ్రూట్స్ ఏది ఉంటే అది. వాళ్ళు ఫుల్ ఫ్రూట్ తినకపోయినా పర్లే, నాకేంటి అంటే అన్నీ టేస్ట్ చేపించాలి అని, సో దట్ ఏది ఎక్కువ ఇష్టం, ఏది అయితే ఇష్టంగా తింటాడు అనేది తెలుస్తుంది. ఈరోజైతే మ్యాంగో ఇచ్చాను. కాసేపు టీవీలో హనుమాన్ సాంగ్స్ అయితే పెడతాను. అప్పుడే నాకు ఫ్రీగా కుకింగ్ చేసుకొని ఇస్తాడు. ఇప్పుడు లంచ్ వచ్చేసి రైస్, పెసరపప్పులో గ్రేటెడ్ క్యారెట్ అండ్ స్వీట్ పొటాటో వేసి కిచిడి చేశాను. ఇది చేయడానికైతే నేను గీ యూస్ చేశాను. లైట్ స్పైస్ అండ్ సాల్ట్తో ఒక 7 to 8 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేస్తే కిచిడి రెడీ అయిపోతుంది. ఇది డైరెక్ట్ తినిపించినా బాగుంటుంది, ఆర్ ఎల్స్ కర్డ్ యాడ్ చేయొచ్చు. డైలీ లంచ్ ప్రాసెస్ ఇది, బట్ వెజిటేబుల్స్ అనేవి చేంజ్ చేస్తాను. లంచ్ 1-1:30 వరకు అయితే తినేస్తాడు. తినేసి పడుకుంటాడు. కాసేపు లేచాక మిల్క్ తాగుతాడు. ఈ మధ్య మిల్క్ ఎక్కువ ఇవ్వకపోవడం వల్ల తన ఫుడ్ ఇంటేక్లో చాలా చేంజెస్ అయితే చూశాను. ఫుడ్ ఎక్కువ తినడు, కానీ అన్ని వెరైటీస్ ట్రై చేయడానికైతే ముందుకొస్తాడు. మళ్ళీ సేమ్ వాటర్లోనే ఆడతాడు. 24 hours వాటర్లో ఉండమన్నా ఉంటాడు. అందరు పిల్లలు అంతే అనుకుంటా, వాటర్ అంటే ఇష్టం ఉంటుంది కదా. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. దెన్ డిన్నర్ వచ్చేసి ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ చేసా. ఆఫ్టర్నూన్ ఒకవేళ బాయిల్డ్ ఎగ్ తింటే బ్రెడ్ ఆమ్లెట్ స్కిప్ చేసేస్తాను. నార్మల్ టోస్ట్ చేసిస్తా. అండ్ సేమియా ఉప్మా మిల్క్ వేసి చేస్తాను. ఎప్పుడు ఒకేలా కాకుండా అన్నీ ట్రై చేయాలి. ఏది ఇష్టంగా తింటే అది ఎక్కువ పెడతాను. నైట్ ఎప్పుడు టిఫిన్సే కాకుండా ఫ్రైడ్ రైసెస్ అలాంటివి కూడా పెడతాను. ఈ సమ్మర్లో వచ్చేసి మెయిన్గా వాటర్. వాళ్ళకి ఫుడ్ ఒకటే కాదు, వాటర్ కూడా సఫిషియెంట్ ఇస్తున్నామా లేదా చూసుకోవాలి. మీ పిల్లలు లావు ఉంటేనే బాగా తిన్నట్టు ఆర్ యాక్టివ్ ఉన్నట్టు అస్సలు కాదు. వాళ్ళ బాడీ చూసి అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. కొంచెం తిన్నా పర్లే, కానీ డైలీ అన్ని విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ వెళ్తున్నాయా లేదా, గ్రోత్లో ఇంప్రూవ్మెంట్ ఉందా, యాక్టివ్గా ఉన్నారా, అదొక్కటే కన్సిడర్ చేసుకోవాలి. మధ్యలో ఎప్పుడన్నా ఉగ్గు కూడా పెడతాను. మా బాబుకి చాలా ఇష్టం అది, అండ్ అది చాలా హెల్తీ. పిల్లలకి 4 years వరకు కూడా పెట్టొచ్చు. ఉగ్గు పౌడర్ని ఉప్మాలా కూడా చేసి పెట్టొచ్చు. వాళ్ళకి ఫుడ్ బోర్ అవ్వకుండా పెడితే వాళ్ళకి ఫుడ్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. స్టార్టింగే ఎవరు ఇష్టంగా తినరు, మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది. మార్నింగ్ టు నైట్ బేబీని ఎంగేజ్ చేయాలి అంటే మెయిన్గా మదర్ మంచిగా తినాలి. సో మదర్స్, మీ పిల్లల్ని చూడడమే కాదు, మీరు కూడా మంచి హెల్తీ డైట్ని ఫాలో అయ్యి మంచి స్లీప్ తీసుకోండి. అమ్మ హెల్తీగా ఉంటేనే పిల్లలు హెల్తీగా యాక్టివ్గా ఉంటారు. ఇక మా బాబు పడుకున్నాడు. వీడియో ఎండ్ చేసేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్. బై బాయ్.